వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తేనే మన ఛానల్లోని టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మన రంజాన్ స్పెషల్ యమ్మీ అండ్ టేస్టీ ఆలు గోష్ కర్రీ చేస్తున్నాము. ఈ విధంగా ఆలు గోష్ కర్రీని చేసుకున్నారంటే ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా కుదురుతుంది. ఇది పూరి, రోటీ, రొట్టె, చపాతీ ఇలాంటి వాటిలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. చాలా రుచిగా ఎంజాయ్ చేస్తారండి. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ రంజాన్ సీజన్లో ముస్లిమ్స్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అవుతుంది. మరి ఇలాంటి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ఇలా మేము చేసిన విధంగా ఎక్కువ చిక్కటి గ్రేవీతో మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీ ఆలు గోష్ కర్రీని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 కిలో మటన్ని శుభ్రంగా కడిగి ఉంచాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో 1 గంట ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఇందులోనే ఇలా పొడవుగా తరిగిన ఆనియన్స్ని వేసి బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక వాష్ చేసుకున్న మటన్ పీసెస్ వేసి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకొని దీంట్లోనే 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వీటన్నింటినీ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి వీటితో పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఒక 5 నిమిషాలు లేదా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్లు పెరుగు వేసి లో ఫ్లేమ్లో పెట్టి కలిపేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు వాటర్ వేసి మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మటన్ ఉడికేలోగా మనం ఇందులోకి కాంబినేషన్ కమేరా రోటీ చేసుకుందాము. అందుకోసం ముందుగా ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ పిండి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా ఖమీరా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు యాడ్ చేస్తూ బాగా సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా స్మూత్గా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇంకా ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, కరెక్ట్గా 6 విజిల్స్కి మటన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఈ మటన్ పీసెస్ అనేవి ఇలా ఒక 80% కుక్ అవుతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ఆలు వేసుకొని ఉడికించుకునేలోగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇందులోనే పొడవుగా తరిగిన ఆలు పీసెస్, 2 కప్పుల వాటర్ యాడ్ చేసి మళ్ళీ కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు వీటితో పాటు బాగా ఉడికించుకోవాలి. ఒక 5 విజిల్స్కి మూత తీసి చూస్తే చూడండి, ఇలా బాగా గ్రేవీ అంతా చిక్కగా అయ్యి మటన్ పూర్తిగా ఉడికిపోయాయి. చూడండి, ఇంకా చివరిగా సన్నని కొత్తిమీర తరుగుని స్ప్రింకిల్ చేసి బాగా కలిపేసుకొని సర్వింగ్ బౌల్లో పెట్టేసుకోవడమే. చూడండి, మన కలర్ఫుల్ జ్యూసీ అండ్ యమ్మీ ఆలు గోష్ కర్రీ తయారైపోయింది. ఇంకా ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా ఒకసారి బాగా ప్రెస్ చేసుకొని కొద్దిగా పిండి ఉండని తీసుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేసుకొని ఇందులో నుంచి కొద్దిగా పిండి ఉండని తీసుకొని రౌండ్గా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసుకొని పొడి పిండిని చల్లుకుంటూ ఈవెన్గా షీట్ని రోల్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పతలాగా కాకుండా ఈ సైజ్ మందంలో రోల్ చేసుకొని మరోవైపు ప్యాన్ని హీట్ చేసుకొని రోల్ చేసుకున్న షీట్ని వేసి కాల్చుకోవాలి. ఈ విధంగా రొట్టె పొంగిన తర్వాత ఇలా చూపించిన విధంగా ఫ్లేమ్ తగిలేటట్టు పెట్టి స్టవ్ మీద కాల్చుకోవాలి. ఇప్పుడు మరోవైపుకు తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి. ఇలాగే 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకొని పైన కాస్త బటర్ వేసి బాగా అప్లై చేసుకోవాలి.
ఈ విధంగా బటర్ అప్లై చేసుకునే రొట్టెని ఒక్కో పీస్ తింటూ ఉంటే ఎంత బాగుందో. ఇంకా ఈ ఆలు గోష్ కర్రీలోకి అయితే సూపర్ కాంబినేషన్. రొట్టెల్ని కూడా సేమ్ ఇదే విధంగా కాల్చుకుని ఆలు గోష్ కర్రీతో సర్వ్ చేశాం. ఆలు గోష్ కర్రీతో తిని చూడండి ఎంత బాగుంటుందో. నాకైతే చాలా టేస్టీగా అనిపించిందండి. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఒక్కో ముద్ద తింటుంటే సూపర్ టేస్టీగా ఉంది. అసలు ఈ విధంగా చేసుకొని టేస్ట్ చూస్తే చాలండి, జన్మలో మర్చిపోలేరు. ఇంకా ఎప్పుడు ఆలు కర్రీ చేసుకోవాలనుకున్నా కూడా మటన్తో మిక్స్ చేసి చేసుకుంటే ఎంత బాగుందో అని ఈ రెసిపీనే గుర్తొస్తుంది. అంత బాగుంటుంది. అస్సలు మటన్ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. మేమైతే ఈ రెసిపీని కమేరా రోటీతో చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మరి మీలో ఎంతమంది ఈ రెసిపీని ట్రై చేశారు? అలాగే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. అలాగే రెసిపీని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు.